పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల్ క్షీరసాగర్ గ్రామంలో ఉన్నటువంటి హంస హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే వరల్డ్ హోమియోపతి డేగా ఉన్నటువంటి ఈ రోజుని ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఈ హోమియోపతి అంటే ఏమిటి, ఇక్కడ ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారు, అసలు ఈ హోమియోపతి దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ డాక్టర్ పుష్పలత, హంస హోమియోపతి మెడికల్ కాలేజ్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండి. ఇవాళ యాక్చువల్గా మనకి 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతిక్ డే. యాక్చువల్గా ఇది సెలబ్రేట్ చేయడం ఎందుకు చేస్తున్నామంటే ఈ హోమియోపతి అనే సిస్టమ్ అన్నది ఒక మెడిసిన్లో ఒక సిస్టమ్. ఆయుర్వేద, యునాని ఎలా ఉన్నాయో హోమియోపతి అన్నది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మన జర్మనీలో స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన ఫౌండర్ పేరు ఏంటంటే ఫ్రెడరిక్ సామ్యుల్ హానీమన్. ఇప్పుడు ఆయన బర్త్డే 10th ఏప్రిల్. సో ఈ 10th ఏప్రిల్ని మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ హెల్త్ హోమియోపతిక్ డే అనేసి సెలబ్రేట్ చేయడానికి కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఇక్కడ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. హోమియోపతి గురించి అందరికీ అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువే వస్తున్నారు, ఎక్కువే పేషెంట్స్ వాడుతున్నారండి. అయితే హోమియోపతిలో ఏంటి అంటే ఈ హోమియోపతి అని సర్టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ మీదే మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ప్రిన్సిపల్స్ ఎలా అంటే తక్కువ డోస్ ఇవ్వండి, పేషెంట్కి జెంటిల్ ట్రీట్మెంట్ అంటే ఇచ్చేటప్పుడు హెవీ డోసెస్ ఇచ్చే హార్మ్ఫుల్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా చిన్నగా ఇప్పుడు మేము ఇచ్చేవన్నీ స్వీట్ పిల్స్, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అంటే పేషెంట్ తీసుకునేది కూడా అంత స్వీట్గా తీసుకోవాలి, ట్రీట్మెంట్లో హార్మ్ఫుల్ ఉండకూడదు, హార్ట్ అయ్యేటట్టుగా ఉండకూడదు అన్నది బేసిక్ కాన్సెప్ట్. ఈ మొత్తం హోమియోపతి కూడా కొన్ని యూనివర్సల్ లాస్ అని ఉన్నాయండి. ఆ యూనివర్సల్ లాస్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. ఎగ్జాంపుల్ సిమిలిబస్ క్యూరెన్చర్ అంటారు. ఆ బేసిస్లో ఇస్తాం కాబట్టి మాకు పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తర్వాత డిసీజెస్ అన్ని జబ్బులు మళ్ళీ రాకుండా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఒక పర్మనెంట్గా నయం అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది హోమియోపతిలో. అలా ఇస్తామండి ట్రీట్మెంట్. సో ఇది ఇప్పుడు దీనికి మనం పెస్టిసైడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాము. ఆ పెస్టిసైడ్స్ని యూస్ చేయకుండా అగ్రో హోమియోపతి కూడా వచ్చిందండి. అగ్రో హోమియోపతిలో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల, హోమియోపతి మెడిసిన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్లో యూస్ చేయడం వల్ల ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్. ఆర్గానిక్ ఫార్మా లాగా ఉంటుంది, ఆర్గానిక్ ఫార్మా అవుతుంది. అలాగే వెటర్నరీలో కూడా ఉన్నాయండి. వెటర్నరీ హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అది కొన్ని చోట్ల చాలా పాపులర్. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే కెమికల్స్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు ఇచ్చేటువంటి ఈ హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది? హోమియోపతి మెడిసిన్ స్ప్రే ఫామ్లోనే ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా రీసెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈల్డ్ బాగుందండి. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్, ఓన్లీ స్ప్రే ఇచ్చేసి చేస్తున్నాము. మా కాలేజ్లో కూడా కండక్ట్ చేశారు. రిజల్ట్ బాగుందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు తీసుకునే ఆహారంలో ఈ కెమికల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అలోపతికి అలవాటు పడిన వాళ్ళు హోమియోపతి ద్వారా తగ్గుతుంది అంటారా? హోమియోపతి ద్వారా తగ్గుతుంది మీరు చెప్తున్నది ఏంటి, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు అనుకోండి. ఒకవేళ హైపర్టెన్షన్, డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో సివియర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాడే వాళ్ళని కంటిన్యూ చేస్తూ హోమియో తీసుకోవచ్చు. మోడరేట్గా ఉన్న వాళ్ళు, లేదు కొంచెం జస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళు అయితే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ హోమియోపతి యూస్ చేసుకోవచ్చు. హోమియోపతి ఈజ్ ఎన్ హోలిస్టిక్ థెరప్యూటిక్ సిస్టమ్ డెవలప్డ్ బై డాక్టర్ సామ్యుయల్ హానీమన్. ఇదిలో మనము మెడిసిన్స్ like take the medicines or we reduce the medicine from plant, animals and different other things and we'll make it in a safe form. ఇది మోస్ట్ సేఫెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కరెక్ట్ యూజ్ చేస్తే. ఇంకా జనాలకి కూడా కొంచెం ఈజీ టు యూజ్, లెస్ ఇన్ ద పాకెట్, సో అండ్ నో కాంప్లికేషన్. సో అది కోసం బెస్ట్ సిస్టమ్. అది చేయడానికి హానీమన్కి చాలా ఇయర్స్ పడింది ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి. సో అనుకోండి, ఇట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. అదిలో కొన్ని ట్రీట్మెంట్ ఏది మనం చేయగలుగుతాము ఏ సిస్టంలో చేయలేకపోతారు. సో నో సిస్టమ్ కెన్ డూ ద ట్రీట్మెంట్ విచ్ వీ కెన్ డూ. సో దట్స్ వై ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. హలో అండి, నా పేరు లాస్యప్రియ. నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఈ కాలేజ్ 2017లో మా డైరెక్టర్ సార్ డాక్టర్ ఉమేష్ అక్కల్దేవి సార్ అండ్ డాక్టర్ పద్మజ అక్కల్దేవి మ్యామ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్లో మేము
హోలిస్టిక్ అప్రోచ్ అనేది యూస్ చేస్తాము. ఈ కాలేజ్లో ఏంటంటే మనకి బెస్ట్ హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ మనం ఒక పేషెంట్ వచ్చి ఆ పేషెంట్ తనకున్న డిసీజ్ చెప్తాడు. నార్మల్గా చెప్పాలంటే ఆ డిసీజ్ని కాకుండా మనం ఒక పర్సన్ని యాజ్ అన్ ఇండివిజువల్ హోల్ పర్సన్ని ట్రీట్ చేస్తాము. హోమియోపతి సిస్టంలో అదే ఇండివిజువలైజేషన్ అనేది మెయిన్గా యూస్ చేస్తాము. అంటే ఒక పర్సన్ టు పర్సన్ మెడిసిన్ అనేది డిఫర్ అవుతుంది హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో. ఇక్కడ ఏంటంటే మనం ఒక పర్సన్కున్న రోగాన్ని కాకుండా ఆ పర్సన్కున్న తనకున్న బాధలేంటి, మనం మెంటల్స్ అనేవి తీసుకుంటాం ఇక్కడ మెయిన్గా. మానసిక ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, మానసిక స్థితి ఎలా ఉందో ఒక మనిషిది, అది కూడా మనం కన్సిడర్ చేసుకొని అండ్ దాన్ని మనము ఫిజికల్ కంప్లైంట్స్ అంటే తనకు వచ్చిన ఒంటి సమస్యలు ఏమున్నాయో వాటిని కోరిలేట్ చేసుకొని మనం ఒక మెడిసిన్ తీసుకొని ఒక ఇండివిజువల్కి తనకి సూట్ అయ్యే మెడిసిన్ అనేది సపరేట్గా ఇస్తాము. మన కాలేజ్లో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా కాలేజ్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి. చాలా ఏళ్ళ బట్టి అలోపతి మెడిసిన్ కానీ ఏదన్నా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వాడి తగ్గని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మెడిసిన్ యూజ్ చేసి వాళ్ళ కంప్లీట్ క్యూర్ అనేది వచ్చింది అని వాళ్ళు తెలియజేశారు. సో అది చెప్పాలనుకుంటున్నాం. హ్యాపీ వరల్డ్ హోమియోపతి డే. నమస్తే అండి, నా పేరు వరస. నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇక్కడ హోమియోపతి మెడిసిన్ చెప్పాలంటే ఇది ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ. హోమియోపతి అంటేనే ఒక స్పెషలైజ్డ్ మెడిసిన్ ఒక్కొక్క ఇండివిజువల్కి డిఫరెంట్గా ఇస్తామన్నమాట. సేమ్ కండిషన్ ఉండి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి అన్ని సేమ్ మెడిసిన్స్ ఇవ్వడం ఉండదు. ఇక్కడ ఆ పర్సన్కి ఏ మెడిసిన్ సూట్ అవుతుందో, ఏ మెడిసిన్ ఇస్తే ఆ డిజీజ్ కానీ ఆ సిమ్టమ్స్ కానీ తగ్గుతాయో ఆ మెడిసిన్స్ ఇస్తాం ఇక్కడ. స్పెషల్లీ ఇప్పుడు మా కాలేజ్లో చెప్పాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు అలోపతిక్లో మెన్షన్ చేసే స్పెషాలిటీస్ గైనక్, కార్డియాలజీ, పల్మనాలజీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ఇంక్లూడెడ్ విత్ హోమియోపతి ఇక్కడ మేము సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో పేషెంట్ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ ఇప్పుడు పేషెంట్స్ చాలామంది అడ్మిట్ కూడా అవుతుంటారు బికాస్ దే లైక్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ద కాలేజ్. ఫస్ట్ థింగ్ పేషెంట్కి ఏంటంటే హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ ఉండి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని మైండ్లో ఉంటే వాళ్ళకి అంత ప్రాపర్గా క్యూర్ అవ్వదు. సో ఎన్వైర్న్మెంట్ కూడా ప్రాపర్గా ఇక్కడ ప్రొవైడెడ్ ఉంది. సో దానివల్ల అండ్ ఇంకా మెంటల్ స్టేట్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మైండ్ ఎప్పుడైతే ప్రాపర్గా స్టేబుల్గా ఉందో మెడిసిన్ కూడా అప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంది. అండ్ ఆర్ మెడిసిన్స్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ అండ్ మైండ్ ఇస్ ద మేజర్ పార్ట్ విచ్ కంట్రోల్స్ అవర్ హోల్ బాడీ. సో అక్కడ ఏమైనా ట్రిగర్ పాయింట్ ఉంటే ఆర్ ఎనీథింగ్ విచ్ హ్యాపెన్ విచ్ ఎఫెక్ట్స్ ద మైండ్ will come out as physical symptoms. So that is what homeopathy is about. And all this credit goes to Dr. Samuel Hahnemann, who gave us this opportunity to learn and spread awareness about homeopathy, and we are treating the patients as the same. And we thank Dr. Umesh sir for giving us such good facilities to study and give treatment to patients also. So that's it. హ్యాపీ హోమియోపతి డే. నమస్కారం, నా పేరు నవ్యసాయి. నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ హోమియోపతి డే. అసలు శామ్యూల్ హ్యానిమన్ ఎన్నో ఏళ్ళు కష్టపడి మాకు ఇంత అందమైన సిస్టమ్ ఇచ్చారు. ఈ సిస్టంలో మేము చాలామంది పేషెంట్స్ని చూస్తున్నాం. మా కాలేజ్లో ఓన్లీ హోమియోపతి ఒకటే కాకుండా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాం, ప్లస్ డెంటల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు బేసికల్గా హోమియో అంటే ఓన్లీ మనుషులకు ఒకటే కాదండి, మనం చెట్లకు కూడా ఇవ్వచ్చు, జంతువులకు కూడా ఇవ్వచ్చు. జంతువులకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు చెప్పలేవు. కాకపోతే వాళ్ళ అపియరెన్స్ని మనం చూసి దాన్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు పర్సనల్గా నా డాగ్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. హోమియో మెడిసిన్ ఒకటే డోసు దాన్ని ఫుడ్లో కలిపేస్తే ఈజీగా క్యూర్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే అందరికి వచ్చిన ప్రాబ్లం ఒకటే లెక్క కాదు. అలోపతిలో ఎలా చేస్తారంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరికీ ఒకటే మెడిసిన్ ఇస్తారు, కానీ హోమియో అలా కాదు. నీ ప్రాబ్లం నీకు సపరేట్ ఉంటుంది, ఎవరి ప్రాబ్లం వాళ్ళకే ఉంటుంది. దాన్ని ఇండివిజువలైజేషన్ అంటాం. ఆ ఇండివిజువలైజేషన్ చేసి నీ మెంటల్స్ని, ఫిజికల్ జనరల్స్ నీకు ఏ టైంలో వస్తుంది, ఎలా వస్తుంది, అలా కేస్ టేకింగ్ చాలా పర్ఫెక్ట్గా తీసుకొని మెడిసిన్ ఇచ్చి క్యూర్ చేయడమే మా బాధ్యత. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వరల్డ్ హోమియోపతి డే. హోమియోపతి హంస హాస్పిటల్లో ఉన్నాం ప్రస్తుతం మనం ఇక్కడ. ఈరోజు చూసుకున్నట్లయితే శామ్యూల్ హాన్మన్ గారు జర్మనీ దేశం చెందినటువంటి డాక్టర్ గారు. తను ఎన్నో ఏళ్ళుగా కష్టపడి తను ఆయుర్వేద అంటే హోమియోపతి మెడిసిన్ను కనిపెట్టడం జరిగింది. మరి ఈ హోమియోపతి మెడిసిన్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే
దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, సహజ వ్యాధులు కావచ్చు, ఎలాంటి ఒక మెడిసిన్ అందరికీ ఒకే విధంగా పనిచేయకుండా వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ మానసిక ఒత్తిళ్లను, వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్ ఒకటే రకం కావచ్చు, కానీ అది దాని యొక్క లక్షణాలు, అంటే మనిషి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అతని స్థితిగతులు ఏంటో వాళ్ళకి గ్రహించి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, కెమికల్ ఆహారం, దానిపైన కూడా ఇది ప్రభావం చూపుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వ్యవసాయ పంటలపైన కూడా ఈ యొక్క హోమియోపతి స్ప్రేలు చేయడము, అదేవిధంగా వెటనరీ ఏవైతే జంతువులు ఉన్నాయో ఆ జంతువుల పైన కూడా వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇచ్చి వాటిని క్యూర్ చేయడము ఈ హోమియోపతి యొక్క ముఖ్య లక్షణాలు. అంతేకాకుండా ఇక్కడికి చాలామంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు పెద్ద ఎత్తున వస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మరి అది సరళమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అన్ని విధాలమైనటువంటి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.